హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాయలసీమ రుచులు 11 ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం అయితే చాలా రోజుల తర్వాత దీంట్లో అయితే వీడియో అయితే చేస్తున్నాము. సో ఈరోజు కాకరకాయ కర్రీ, మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దాంట్లోకి బెల్లము ఇవన్నీ వేస్తాం కాబట్టి చేదు అయితే ఉండదు. సో ఆ పూర్తి రెసిపీ అయితే నేను ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తాను. సో చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వెంటనే మీరైతే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని ఫాలో అయిపోయింది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. రాయలసీమ రుచులు 11 ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అలాగే మీకు మోటివేషన్ వీడియోస్ కావాలి అంటే ఇది వచ్చేసి కాకరకాయ చెక్కు తీసైతే ఇలాగైతే తరుక్కోవాలి. చూసారు కదా రౌండ్గా. సో ఇక్కడ వచ్చేసి చింతపండు నానేసి అయితే పెట్టాం మనము. అండ్ కొబ్బరి అయితే మనం ఇలా పౌడర్ అయితే చేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర అయితే ఇలా పక్కనైతే తీసుకొని ఒక ప్లేట్లోకి ఇలా పెట్టుకున్నాము. సో ఇవన్నీ మనమైతే ఇక్కడ ఇవన్నీ మనకి ఇంగ్రీడియంట్స్. సో ఇంకా లేట్ చేయకుండా మొత్తం ప్రాసెస్ని అయితే చూపిస్తాను, ఫాలో అయిపోండి. సో గైస్, ఇప్పుడైతే మనము ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి తరుక్కున్నాం కదా మనము రౌండ్గా కాకరకాయలు, దాన్ని కుక్కర్లోకి వేసి ఆ తర్వాత ఉప్పు వేసి మనమైతే కొంచెం సేపు బాయిల్ అయితే చేసుకోవాలి. 2 విజిల్ అయితే పెట్టుకోవాలి మనము. సో మసాలా కర్రీ చాలా బాగుంటుంది. ఇలా వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే మనము మసాలా అయితే వేసుకుందాం. మిక్సీలో కొబ్బరి వేసుకొని మనమైతే ధనియాల పొడి వేసుకొని, సో ఇప్పుడు వచ్చేసి మనమైతే కొత్తిమీర అయితే వేసుకోవాలి. సో అల్లం, కొత్తిమీర, తెల్లగడ్డ, ఆనియన్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవైతే దాంట్లోకి వేసేసుకొని మిక్సీ అయితే వేసుకొని ఆ తర్వాత చూపిస్తాను మీకు. ఓకే, 2 విజిల్స్ తర్వాత కాకరకాయ అయితే మనకి ఇలాగైతే అయిపోయింది. మనం ఉప్పు వేసుకొని మనం 2 విజిల్స్ పెట్టుకున్నాం కదా, ఇలాగైతే అయ్యింది. సో ఇప్పుడు వచ్చేసి మనము చింతపండు పులుసు దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూపిస్తాను, చివరి వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి మనమైతే తిరువాత అయితే వేసుకుందాం. సో బాణలు పెట్టుకున్నాం, స్టవ్ వెలిగించుకున్నాం. ఆ తర్వాత నూనె కాగిన తర్వాత మనమైతే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి. తిరువాత అయితే వేసుకోవాలి కదా. సో ఇందులోకి బెల్లం వేస్తున్నాం కాబట్టి మనకైతే చేదు అనేది అయితే ఉండదు. సో ఆవాలు అయితే వేసాం చూడండి. సో తర్వాత జీలకర్ర, ఉద్దిపప్పు, ఆనియన్, ఆనియన్స్ చాప్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి.